సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. మీరు 5 ఏళ్ళుగా గవర్నమెంట్ చూస్తున్నారు కదా, బయటకు వెళ్తుంటే ఎక్కడ మాట్లాడుతుంటారు. ఉమ్. సో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పని చాలా బాగుంది అనిపించింది ఏంటి మీకు? అంటే అండి పథకాలు నాకు బాగా నచ్చినవి. నవరత్నాలు. ఉమ్. ఒక బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుంచి ఉమ్. ఆ తల్లికి ఉమ్. ఉపయోగపడుతుంది. అలాగే బిడ్డ స్కూలింగ్ కానివ్వండి, ఉమ్. మరి చదువుకోవటానికి, ఉమ్. మరి పేరెంట్స్కి చదివించడానికి పేరెంట్స్కి కూడా కొన్ని మహిళలకు కానీ చేయూత కానీ అట్లాంటివి వస్తున్నాయి. స్కూలింగ్ అయిపోయిన తర్వాత మరి మ్యారేజ్కి కూడా కొంత ఇస్తున్నారు కదా, కళ్యాణ వస్తువులాగా కానివ్వండి, ఇంకా అట్లా ఇట్లా అన్ని లెవెల్స్ లో ఒక మనిషికి కావాల్సినవి అన్ని కూడా సమకూరుస్తున్నారు. సో బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుంచి చివరికి ఉద్యోగాలు వచ్చే వరకు ముసలి వరకు కంటిన్యూస్ అందరికీ స్కీమ్స్ ఉన్నాయి. సో మరి ఆ గవర్నమెంట్ అనేది మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటే ఇంకా బాగుంటది. నాకు కూడా ఖచ్చితంగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను. సరే, మీరు ఇమీడియట్ గా వచ్చి ఇంటర్వ్యూ చేస్తే మీకు ఇంకా అంత పెద్దగా కిందకి వెళ్ళలేదు కాబట్టి జనాలకు తెలియదు. ఒక 5-6 రోజులు తిరుగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది పబ్లిక్ మూడ్ మీకు? చాలా బాగుందండి, పాజిటివ్ గా ఉన్నారు, స్పందన బాగుంది. అట్లా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవటం నాకు చాలా నచ్చింది, వాళ్ళతోటి టైం స్పెండ్ చేయటం. సో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని ఏరియా, రాజధాని ప్రాబ్లం ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ డిస్కషన్ ఉందా ఏమన్నా? అది పెద్దగా లేదండి. నేను సామాన్య స్థానికురాలిని, అందుబాటులో ఉంటాను. ప్రజలు అందరూ కూడా ఏదైనా అపాయింట్మెంట్లు ఇంతకు ముందు చూసినట్టుగానే మా కుటుంబంలో ఎవరికైనా వచ్చినా కానీ అపాయింట్మెంట్లు కానీ అట్లాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్ గా వచ్చి సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. అట్లానే జనం కూడా ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చినా కానీ అందుబాటులో ఉంటది, మన సమస్యల్ని మనం పరిష్కరించుకోగలిగేటట్టుగా ఉంటాము. ఇంకా వేరే వాళ్ళ రికమెండేషన్లు చేసి వెళ్ళాలి, అపాయింట్మెంట్ అది కొంచెం ఫేవర్ గా ఆలోచిస్తున్నారు. మన దగ్గర మన ఊర్లో ఉండే అమ్మాయి కావాలి, మన అమ్మాయి, మన ఊర్లో అమ్మాయి, మన కోసం ఆలోచించే అమ్మాయి. మీకేమనిపించింది నారా లోకేష్ కంటే నేను బెటర్ కదా అని మీరు ఎక్కడ అనుకున్నారు? లోకేష్కి ఎందుకు వేయొద్దు ఓటు, లావణ్యకి ఎందుకు వేయాలి అని అడిగితే ఏం చెప్తారు? లావణ్య సిద్ధంగా ఉంది ప్రజలకి సేవ చేయడానికి. ఓకే, లోకేష్ లేడా? లావణ్యకి పాజిటివ్ గా ముందుకి తన ప్రయత్నం తను చేస్తుంది, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నేను అందుబాటులో ఉంటాను, ఎక్కువ చేయగలుగుతాను ప్రజలకి, నా నియోజకవర్గంలో ప్రజలకి నేను ఎక్కువ చేయగలుగుతాను. ఇప్పుడు పోటీ అన్న తర్వాత రెండు వైపులా ఉంటారు కదండి, లేదు పోటీ లేదు వాళ్ళనే అనౌన్స్ చేద్దాం మీరు చెయ్యొద్దంటే అది వేరు. ఇప్పుడు పోటీ ఉంది కాబట్టి నేను పాజిటివ్ గా ముందుకు వెళ్ళాలి కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, స్కీమ్స్ ఫేస్ అంతే అంతే, ఆ స్కీమ్స్ అన్నింటినీ మోసుకొని లావణ్య వెళ్తున్నారు జనాలు. ఇవి కంటిన్యూ చేయాలంటే నాకు ఓటేయండి, అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలంటే లావణ్యని గెలిపించాలి, అంతేనా? అదే కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్. మరి నారా లోకేష్ గారిని ఎదుర్కోవడం కష్టం, విపరీతంగా మనీ ఫ్లో ఇదంతా చెప్తున్నారు. డబ్బులు ఏమన్నా బాగా రెడీ చేశారా మీ అమ్మగారు మామగారు? అన్ని డబ్బులతోటే అవ్వలేండి, జనం కూడా మారారు, ఆలోచిస్తున్నారు. అంతా డబ్బు మీదగానే ఏమీ జరగదు, అన్ని డబ్బు మీదగా జరిగేటట్టయితే పోయినసారే వేరుగా ఉండేది, మంగళగిరిలో ఉండేది. పోయినసారి కూడా బాగా ఖర్చు పెట్టారా టీడీపీ వాళ్ళు? టీడీపీ వాళ్ళు ఖర్చు పెట్టారు, బాగా ఖర్చు పెట్టారు. అయితే అన్ని డబ్బుతో కొనలేము, అన్ని డబ్బుతోటే అయిపోవు, కొన్ని విలువలు ఇంకా ఉన్నాయి. సమాజంలో ముందుకు వెళ్ళేటప్పుడు అన్ని విలువలు కూడా ఆలోచించే జనం కూడా నడుచుకుంటున్నారు. ఈవెన్ పార్టీ కూడా, సో పార్టీ కూడా బలంగా ఉంది, పార్టీ బలంగా ఉంది చాలా. సో రామకృష్ణారెడ్డి గారి మద్దతు ఎలా ఉందమ్మా? బాగుందండి, ఆయన కూడా మాకు ప్రచారంలో తిరుగుతున్నారు, ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు. కొంత డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆయన రోడ్లు నిర్మాణం చేయటం కానివ్వండి, ఇక్కడ కోనేరు అభివృద్ధి కానివ్వండి, గిరి ప్రదక్షిణ కానివ్వండి, ఇంకా కళావేదిక, స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ రింక్, వెయిట్ లిఫ్టింగ్ సెంటర్, ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన కూడా చేశారు. ఆయన మద్దతు మాకుంది, అది కూడా మాకు ఫేవర్ గా ఉంటుందని అనుకుంటున్నాం. సో ఆయన కూడా మీతో పాటు క్యాంపెయిన్లో తిరుగుతున్నారు. సో మహిళలకు సంబంధించి ఏమున్నాయమ్మా ఇంకా గ్రౌండ్ లో ఇష్యూస్? వాటర్ ప్రాబ్లం అమ్మ టైంలో సాల్వ్ అయిపోయింది అని చెప్తున్నారు, ఇంకేమనిపిస్తుంది మీకు? మహిళల ఇష్యూస్ ఏమున్నాయి అనిపిస్తుంది? మహిళల ఇష్యూస్ మా నాయకుడు ఆల్రెడీ ఫస్ట్ నుంచి సంక్షేమ పథకాలన్నీ కూడాను ఎక్కువ శాతం మహిళలకే ఇచ్చారు. ఇంకా దాదాపుగా ఇంకా ఏమైనా ఉన్నా కానీ నేను వాళ్ళతోటి పూర్తిగా లోతుగా అవగాహన పెంచుకొని అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి
అవి క్లియర్ అయ్యేటట్టుగా చేస్తాను. మంగళగిరి అనగానే గుర్తొచ్చేది మాకు, బయట నుంచి హైదరాబాద్లో ఎక్కడో కూర్చున్న వాళ్ళకి మంగళగిరి అనగానే బట్టలు, శారీలు, చీరలు, అవును చేనేతలు ఎక్కువ. అవును. వాళ్ళ సమస్యలు ఏమున్నాయమ్మా ఇక్కడ? చేనేతలకి మార్కెటింగ్ అండి ముందు. ఉమ్, అయితే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు అంటున్నారు ఉమ్, చేనేతలే సరిగ్గా లేదు అంటున్నారు. అలాంటి మాటలు అనబాకండి. ఇప్పుడిప్పుడే మార్కెటింగ్కి కొంచెం కష్టపడుతుంటే ఉమ్, ఇంకా మీరు అలాంటి మాటలు అంటే ఇంకా ఎట్లా? హ్యాండ్లూమ్ సెంటర్ ఇది మంచిది అని చెప్పి ఫేమస్ అని అంటున్నారు. ఉమ్. ఇంకా చేనేత కాకుండా హ్యాండ్లూమ్ ప్రోత్సహించాలంటున్నారు. ప్రోత్సహించాలి. ఉమ్, మేము టికెట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ హ్యాండ్లూమ్ సేల్ ఇవ్వనే మాట అనకుండా ఉంటే బాగుంటుంది. ఉమ్, ఉమ్, ఉమ్. ఇంకా చేనేతల్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు తీసుకెళ్తారా ప్రభుత్వం దృష్టికి? సాల్వ్ ప్రభుత్వం అయిపోయినాయా? దృష్టికి తీసుకెళ్తాము. నేతన్నల సర్కిల్ ఏర్పాటు చేశారు. ఉమ్, అలాగే మగ్గాల షెట్లు కూడా ఏర్పాటు చేశారు కోట్ల రూపాయలు పెట్టి. ఉమ్, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఉమ్, అవి క్లియర్ అయ్యేటట్టుగా ఒక చేనేత బిడ్డగా కూడా నేను ఉమ్. వాళ్ళకి హామీ ఇస్తున్నాను.